హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ మూవీ కలెక్షన్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మనం చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చావా మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 27 డేస్ అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. సో 27 రోజులకు సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, విక్కీ కౌశల్ గారు నటించిన చావా సినిమా 4వ వారం కంప్లీట్ చేసుకొని 5వ వారంలోకి అయితే అడుగుపెట్టబోతుంది. అలాగే ఈ సినిమా ఇప్పటివరకు అదిరిపోయే రికార్డులు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. లక్ష్మణ్ ఉతేకర్ డైరెక్షన్లో విక్కీ కౌశల్ గారు, రష్మిక మందాన, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు నటించి ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథ ఆధారంగా రూపొందిన సినిమా చావా. సో చావా సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 27 డేస్ అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. కేవలం 130 కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా ప్రజెంట్ అయితే 750 కోట్ల దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఎప్పటి వరకు అయితే సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ సినిమా వస్తుందో అప్పటి వరకు అయితే బాలీవుడ్ మార్కెట్లో చావా సినిమా రూల్ మాత్రమే నడవడం జరుగుతుంది. సో మనం ఒకసారి చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 3 వారాలకు కేవలం హిందీ మార్కెట్లో మాత్రమే నడవడం జరిగింది. సో తర్వాత 4వ వారం నుంచి ఈ సినిమా తెలుగు మార్కెట్లో కూడా నడవడం జరుగుతుంది. సో తెలుగు ఇంకా హిందీ 2 లాంగ్వేజ్ సంబంధించిన టోటల్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 25 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 539 కోట్ల 24 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 26వ రోజు అంటే నిన్నటి రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5 కోట్ల 38 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం చావా సినిమా ఈ రోజు దాదాపు 5 కోట్ల 10 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్లు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా విక్కీ కౌశల్ గారు నటించిన చావా సినిమా మొదటి 27 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 549 కోట్ల 72 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే చావా సినిమా రేపటి కలెక్షన్స్తోనే కేవలం నెట్ కలెక్షన్స్ రూపంలోనే 550 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 654 కోట్ల 15 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో విక్కీ కౌశల్ గారు నటించిన చావా సినిమా మొదటి 27 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 743 కోట్ల 9 లక్షల రూపాయలను అయితే వసూలు చేసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో చావాకు సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అలాగే డైలీ మూవీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.